నెక్స్ట్ లెసన్ ధ్వని 11th లెసన్ అండి. ధ్వని మనం ప్రతిరోజు మనుషులు, పక్షులు, గంటలు ఇలాంటివి యంత్రాలు, వెహికల్స్, టీవీ నుంచి వచ్చే సౌండ్, రేడియో నుంచి వచ్చే సౌండ్స్ ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము. ధ్వని అనేది ఏంటి అంటే మన చెవులలో వినికిడి అనుభూతిని కలిగించేటువంటి ఒక శక్తి స్వరూపంగా చెప్పచ్చు. ధ్వని శక్తి అని కూడా అంటాం. సౌండ్ ఎనర్జీ అండి. ఇది కూడా మనకు ధ్వని శక్తి అనేది చెప్పచ్చు అనమాట. మనం ఆల్రెడీ ముందు లెసన్లో ఏం చెప్పుకున్నాము, పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. మళ్ళీ ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా అన్న అవుతుంది, ఉష్ణశక్తిగా అన్న మారుతుంది, లేదంటే సౌండ్ ఎనర్జీగా అన్న మారుతుంది, అంటే ధ్వని శక్తిగా అయినా మారుతుంది. సో ఈ శక్తి అనేది మనకు రూపాంతరం చెందుతూ వస్తుందన్నమాట. శక్తి ఎక్కడ నాశనం అవ్వలేదు. శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారిందంతే. కైనెటిక్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీకి లేదంటే హీట్ ఎనర్జీకి మారుతుంది. సో ఈ లెసన్లో మనము ధ్వని ఎనర్జీ సౌండ్ ఎనర్జీ గురించి తెలుసుకుంటాము. ఇది కూడా మనం ఒక శక్తి స్వరూపంగానే చూసుకోవచ్చండి. యాంత్రిక శక్తి, కాంతి శక్తి ఇలాంటి వేరే శక్తి రూపాలు కూడా మనకు ఉన్నాయన్నమాట. అంటే మెకానికల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఇవి కూడా ఉన్నాయి. మనకి ఇక్కడైతే మనకు సౌండ్ ఎనర్జీ గురించి చెప్తారనమాట. ఈ లెసన్ అంతా సౌండ్ ఎనర్జీ గురించి ఉంటుంది. ఆల్రెడీ ముందు క్లాస్లో మనం చూసుకున్నాం. యాంత్రిక శక్తి అంటే ఏంటి, స్థితి శక్తి మరియు గతి శక్తి రెండింటినీ కలిపి మనం ఇక్కడ యాంత్రిక శక్తి అంటాము. స్థితి శక్తి, గతి శక్తుల మొత్తాన్నే యాంత్రిక శక్తి అని అంటాము. సో ఆల్రెడీ ముందు క్లాస్లో చూసుకున్నాము. ప్లస్ అదేవిధంగా శక్తి నిత్యత్వం నియమం గురించి కూడా చూసుకున్నాం ముందు క్లాసెస్లో. ఏమని చెప్తుంది, శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది. శక్తి అనేది ఎవరు సృష్టించలేము కొత్తగా. శక్తిని నాశనం అనేది చేయలేము. కేవలం శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మనం మార్చవచ్చు, అంతేగాని దాన్ని నాశనం చేయడము, దానికి మళ్ళీ కొత్తగా సృష్టించడం అలాంటిది ఉండదు. ఓకేనా. సో తద్వారానే మనం పిఈ కేఈగా మారింది, కేఈ హీట్ లేదంటే ఉష్ణ ఎనర్జీగా మారిందనమాట. సో చూద్దాం. మనం చప్పట్లు కొట్టినప్పుడు చూసినట్టయితే ధ్వని అనేది ఉత్పత్తి అవుతుందండి. మీరు మీ శక్తిని ఉపయోగించకుండా ధ్వని ఉత్పత్తి చేయగలరా? మీరు మీ శక్తిని అంటే మీరు దూరం నుంచి ఫోర్స్గా తెచ్చి కొట్టారు కాబట్టే టప్ అని శబ్దం వచ్చింది. అదే చిన్నగా మీ శక్తిని ఏం యూజ్ చేయకుండా, బలం ఏం యూజ్ చేయకుండా చిన్నగా ఓన్లీ చేతులు టచ్ చేసుకున్నప్పుడు వస్తుంది, సౌండ్ రాదు. ఆ ఫోర్స్కి, ఆ వేగానికి మీరు బలం అనేది ప్రయోగించినప్పుడు మాత్రమే అక్కడ మనకి ఆ ధ్వని శక్తి అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. సో మన శక్తిని ఉపయోగించకుండా ధ్వని ఉత్పత్తి చేయగలమా అంటే చేయలేమన్నమాట. శక్తి ఉపయోగించాల్సిందే. ఏ శక్తి రూపాన్ని ఉపయోగించి ధ్వనిని ఉత్పత్తి చేయగలము అంటే మనకి ఇక్కడ చూసుకుంటే స్పీడ్గా చెయ్యిటా తెచ్చాము. గతిశక్తి అనేది ఇక్కడ ఏం మారింది, చప్పట్లు కొట్టినప్పుడు స్పీడ్గా మనం చేతిని తెచ్చామని, రెండు చేతుల దగ్గరికి. ఆ స్పీడ్గా అంటే గమనంలో ఉన్నటువంటి వస్తువు పొందే శక్తినే గతిశక్తి అంటాము. సో ఈ గతిశక్తి వల్ల మనకి ఏమైంది, రెండు చేతులు టప్పట్లు కొట్టడం వల్ల సౌండ్ వచ్చింది. సో గతిశక్తి అనేది మనకి ఇక్కడ ధ్వని శక్తిగా రూపాంతరం చెందింది. ఈ పాఠంలో మనం ధ్వనిని ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో అనేది తెలుసుకుందాం. యానకం ద్వారా అది ఏ విధంగా ప్రసారం జరుగుతుంది అనేది, మన చెవులకు ఆ ధ్వని ఎలా చేరుతుంది, ఎలా గ్రహిస్తాయి అనేటివంతా ఈ లెసన్లో చూసుకుంటాం. ధ్వనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. 8th క్లాస్లో కూడా ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాం అనమాట. సో ఇక చూద్దాం. కంపన పరిమితి అంటే ఏంటి, తరంగ ధైర్యం అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ మనం 8th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ అనేది ఇక్కడ ఇంకొంచెం లెవెల్ ఎక్కువగా చూసుకుంటాం. ధ్వని ఉత్పత్తి అక్కడ మనకు ఓల్డ్ అండి. 9th ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే కొన్ని వాల్యూస్ వేరుగా ఉన్నాయన్నమాట. 9th న్యూ టెక్స్ట్ బుక్స్లో కొన్ని వాల్యూస్ అనేటివి కొత్తగా మార్చడం జరిగింది ధ్వనికి సంబంధించి. సో చూసుకోవాలి. ఓల్డ్ కాకుండా న్యూనే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఓకే. ఓల్డ్లో అయితే మనకు లక్షణాలు కూడా కొన్ని, ధ్వని ఉత్పత్తి లక్షణాలు కూడా కొన్ని 4 ఇచ్చారు. ఇక్కడ న్యూలో అయితే ఓన్లీ 3 ఇచ్చారు. ఓకే. ఈ విధంగా మనకు కొన్ని కూడా వాల్యూస్ వేరుగా ఉన్నాయి. సో న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారమే ఫాలో అవ్వండి. ఫస్ట్ వాళ్ళు చూద్దాం. ధ్వని ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అనమాట. ఇక్కడ మనకు ఒక కృత్యం అనేది ఇచ్చారు. శృతిదండం తీసుకోవాలి. శృతిదండం అంటే తెలిసిందే కదా, మనకు ఎన్నో ల్యాబ్స్లో చిన్నప్పుడు చేస్తూనే ఉన్నాం. సో దీన్ని మనము శృతిదండము అని చెప్పి అంటామండి. టర్నింగ్ ఫోర్క్. ఓకే. ఇది తీసుకొని ఏం చేయాలంటే మనం పట్టుకోవడం ఏమో ఇలా ఉంటుంది కదా, ఈ కింద పట్టుకోవాలన్నమాట. కింద పట్టుకొని ఒక రబ్బర్ది ఉంటుంది, రబ్బర్ అట్ట అనేది ఉంటుంది, దాని మీద కొట్టాలన్నమాట. కొట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ శృతిదండం అనేది ఇది కంపిస్తూ ఉంటాయన్నమాట. ఇది మనకు డయాగ్రామ్లో ఇచ్చారు చూడండి. కంపనం అనేది తెలుస్తూ ఉంది, ఇక్కడ మనకు కంపిస్తూ ఉందని చెప్పి. సో అది కంపించే సమయంలో ఏమైనా మనకి ఇక్కడ చూసినట్టయితే
చిన్నగా లైట్గా ధ్వని అనేది వైబ్రేట్ ధ్వని అనేది వినిపిస్తుంది. కంపిస్తున్న శృతి దండంకి ఇక్కడ మనకు ఒక బాల్ తీసుకొని దానికి సూదించెక్కి దారంతో ఇలా వేలాడదీయాలి. సో దాన్ని మనకి కంపిస్తున్నటువంటి దీని దగ్గరికి తేగానే, బాల్కి దగ్గర తేగానే బాల్ ఏం చేస్తుందంటే ఈ విధంగా మూమెంట్ అనేది చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శక్తి వల్ల ఇది మనకు ముందుకు కదలడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదే ఇక్కడ మనకు కృత్యం అనేది ఇచ్చారు. సో వేలాడదీసినటువంటి టేబుల్ టెన్నిస్ బంతిని తాకుతున్నటువంటి కంపిస్తున్నటువంటి శృతి దండము. సో దీని యొక్క వైబ్రేషన్స్ వల్ల ఇది మనకు ముందుకు కదిలి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక కృత్యం. నెక్స్ట్ సెకండ్ ఇంకొక కృత్యం అనేది ఇచ్చారు. అదే మనం ఇక్కడ మళ్ళీ రబ్బర్ దాంతో కొట్టి ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ పైన మనకు నీళ్లు బాగా ఫుల్గా తీసుకున్న తర్వాత ఇది ఇలాగా షేక్ చేసి పెట్టామంటే కనుక, అంటే దీనికి రబ్బర్ అట్టు ఉంది కదా, సో దానికి కొట్టి పెట్టామంటే కనుక ఈ వైబ్రేషన్స్ అంతా మనకు నీళ్ళకు తగిలేటట్టు పెడితే ఇక్కడ చూడండి నీళ్ళల్లో మనకు ఈ విధంగా తరంగాలు అనేటివి చూడవచ్చు అనమాట. ఈ వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ వల్లే ఆ తరంగాలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. వీటినే మనము నీటి తరంగాలు అంటాం. నీటి తరంగాలు. ఓకే, నీటి తరంగాలు అనేటివి ఏర్పడతాయి. దీనివల్ల నీటి ఉపరితలాన్ని తాకుతూ ఈ కంపిస్తున్నటువంటి శృతిదండం అనేది ఈ యొక్క ఒక భుజం ఏమి ఏర్పరిచింది, నీళ్ళపైన నీటి తరంగాలను ఏర్పరుస్తుంది. సో ఇది ఒక సెకండ్ కృత్యంగా చెప్పచ్చు. ఇది ఇంకొకటి చూద్దాము. దీన్నే సేమ్ మనకి ఒకటే పెట్టాం కదా ఈసారి భుజము, ఈసారి 2 పెడతామన్నమాట. 2 ఈ విధంగా పెట్టినప్పుడు నీటిలో మునిగి కంపిస్తున్నటువంటి శృతిదండం యొక్క 2 భుజాలు ఈ విధంగా 2 పెట్టాలి. ఓకే, ఇది పై కృత్యాల నుంచి మీరు ఏమి తెలుసుకున్నారు అని అడుగుతున్నారు. మీరు ధ్వనిని వస్తువు కంపించకుండా ఉత్పత్తి చేయగలరా అంటే లేదండి. ధ్వనిని మనము వస్తువు అనేది కంపించకుండా ఉత్పత్తి చేయగలమా అంటే లేదనమాట. ఇక్కడ మనకు కంపిస్తుంది కాబట్టే సౌండ్ వస్తుంది, ప్లస్ దీని మీద నీటి తరంగాలు అనేటివి ఏర్పడుతున్నాయి. అదే మనకు ఎలాంటి కంపనాలు లేకపోతే అసలు ఏం జరగదన్నమాట. 2 కృత్యాలలో మనం శృతిదండాన్ని తట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేయగలిగామన్నమాట. మనము వివిధ రకాల వస్తువుల్ని లాగడం ద్వారా, గీకడం ద్వారా, రుద్దడం ద్వారా, ఊదడం ద్వారా, కదిలించడం ద్వారా కూడా మనము ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చు. పీక ఉంది, పీక చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం, ఊదడం ద్వారా సౌండ్ వస్తుంది. సో ఈ విధంగా వీటన్నిటి ద్వారా మనం ఇక్కడ ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చు. ఓన్లీ ఈ విధంగా కొట్టడం ద్వారానే కాదనమాట, లాగడం ద్వారా, గీకడం ద్వారా, రుద్దడం ద్వారా, ఊదడం ద్వారా, కదిలించడం ద్వారా కూడా చేయవచ్చు. పై కృత్యాల ప్రకారం చూసినట్టయితే మనం వస్తువుల్ని ఏమి చేస్తున్నామంటే కంపనాలకు గురి చేస్తున్నాము, కంపనాలు వచ్చేలా చేస్తున్నాం. మనం వస్తువుల్ని కంపింపచేస్తే ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. కంపనం అంటే ఏంటంటే వస్తువుని వేగంగా ముందుకు వెనక్కు కదిలించడమే. ఈ శృతిదండం చూడండి, ఈ విధంగా కంపనం అంటే ఏంటంటే ఇది ముందుకి వెనక్కి వేగంగా జరుగుతుంది. మనకు అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. కంపనం అంటే ఏంటి, ఇంగ్లీష్లో అయితే మనము వైబ్రేషన్ అని అంటాము. వైబ్రేషన్ అంటే ఏంటంటే ఒక వస్తువు అనేది వేగంగా ముందుకు వెనక్కి కదలడాన్ని మనం కంపనము అని చెప్పి అంటాము. స్వరతంత్రులు ఉన్నాయి కదా మనకు గొంతులో, స్వరతంత్రుల్లో కూడా మనకు కంపనాల వల్లనే మనము ఈ స్వరం అనేది రావడం జరుగుతుంది, మనం మాట్లాడగలుగుతున్నాము. ఓకే, ఆ ధ్వని ఉత్పత్తి అవుతుంది, ఎదుటి వాళ్ళ చెవులకి చేరుతుంది అనమాట. ఈ గాలి ద్వారా, యానకం ద్వారా ఎదుటి వాళ్ళకు చేరుతుంది. నార్మల్గా ధ్వని ఉత్పత్తి ఎక్కడ అవుతుందంటే మనకు స్వరతంత్రులు ఉన్నాయి కదా, ఆ తంత్రుల్లో మనకు కంపనాల వల్లనే ఈ స్వరం అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక చూడండి, పక్షి తన రెక్కల్ని ఇట్లా మనకు ఆడిస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ధ్వని అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. అలాగే తేనెటీగలు కూడా మనకు రెక్కలు ఇట్లా కొట్టుకుంటూ వెళ్తాయి, అది కూడా మనకు కంపనం ఇట్లా స్పీడ్గా ఆడిస్తూ ఉంటాయండి, అది కూడా కంపనం అనే చెప్పచ్చు. ఆ వైబ్రేషన్ వల్లనే సౌండ్ అనేది రావడం జరుగుతుంది. మన చెవులు కల్లా దోమలు కూడా అరుస్తూ ఉంటాయి, సో అవి కూడా అంతే, అవి ఇలాగా ఇదిలించడం ద్వారా కూడా మనకు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సాగదీసినటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ ఒకవైపు లాగి వదిలేస్తే అది కంపనాలు చేస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. సాగదీసిన రబ్బర్ అనేది వదిలేసామంటే టప్ అని వస్తుంది, ప్లస్ అది వైబ్రేట్ అవుతూ ఆ ధ్వనిని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మనకు కంపనాల వల్లనే ధ్వని ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ అనేటివి ఉన్నాయి. ఇది మనకు ఎలా ఉత్పత్తి అవుతుంది అని చెప్పి, కంపించకుండా ఉత్పత్తి కాలేదు, కంపిస్తూనే ఉత్పత్తి అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ధ్వని ప్రసారం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇంతవరకు ఏం చూసాము, ధ్వని ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో చూసాం. ఇక్కడ ధ్వని ప్రసారం, ఓకే, ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఎలా ప్రసారం చెందుతుంది, మనకు గాలి ద్వారా చెందుతుంది,
ద్రవ ద్వారా చెందుతుంది, ఘన పదార్థాల ద్వారా కూడా జరుగుతుంది. ఓకే, చూద్దాము ధ్వని ప్రసారం ఏ విధంగా జరుగుతుంది అంటే మనకు యానకం అడగలేదు, ఏ విధంగా జరుగుతుందని అడిగారు. సో చూద్దామండి ఏ విధంగా అంటే కంపిస్తున్న వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అనేది అవుతుందని ఆల్రెడీ చూసుకున్నాం. ఏ పదార్థం లేక వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని మనం యానకం అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు రిలీజ్ అయినటువంటి ధ్వని నా చెవికి చేరాలంటే ఓకే ఇక్కడ మనకంతా గాలి అనేది ఉంటుంది, ఏదో ఒక యానకం ఉండాలి, యానకం ద్వారానే అది మనకు ట్రాన్స్ఫర్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా గాలి ఉందండి, గాలిలోనే మనకి యానకం అని చెప్తాం, ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఘన అవ్వచ్చు, ద్రవ అవ్వచ్చు, వాయువు అవ్వచ్చు. యాక్చువల్లీ మన చెవులకు చేరేదైతే వాయువు ద్వారా చేరుతుంది. ఇంకా మనము ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ముందు నీటి తరంగాలు అయిన ద్రవ అట్లా మనకి సో చూసుకుందాం ముందు. ఈ విధంగా మనకు ధ్వని ప్రసారం ఏ విధంగా అవుతుందంటే యానకం ద్వారా ధ్వని ప్రసారం అవుతుంది. ఏ పదార్థం ఏ వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని మనం యానకము అని చెప్పి అంటామండి. ఇక్కడ మనకు గాలి ద్వారా చేరుతుంది కాబట్టి సో గాలి ఇక్కడ ఏమవుతుంది, యానకం అనేది అవుతుంది చెవికి చేరడంలో. అలాగే మనకు ఘన, ద్రవ, వాయు పదార్థాలు ద్వారా ధ్వని అనేది ప్రసారం అనేది అవుతుంది. ఓకే, ఈ విధంగా ధ్వని ఎక్కడైతే ఉత్పత్తి అయిందో, సపోజ్ ఇక్కడ అయిందనుకోండి, ఓకే ఇక్కడ ధ్వని ఉత్పత్తి అయితే ఇది దీని స్థానం నుంచి ఇక్కడ ఉండేటువంటి గాలి ద్వారా ఓకే మన చెవికి చేరడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ధ్వని ఉత్పత్తి స్థానం నుంచి యానకం ద్వారా మన శ్రోత అంటే వినే వాళ్ళకు చేరుతుందన్నమాట. వస్తువు కంపనాలు చేసేటప్పుడు అది తన చుట్టూ ఉన్నటువంటి యానకంలోని కణాలను కూడా కంపించేటట్టు చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ వస్తువు అనేది మనకి ఇక్కడ ధ్వని ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇది మనకు సపోజ్ ధ్వని ఉత్పత్తి చేసింది. ఓకే ఇక్కడ ఉండేటువంటిది డైరెక్ట్ ఇంతవరకు చెవుకు చేరదు. ఓకేనా, ఇక్కడ ఉండే కణం ఇంత దూరం వెళ్ళి చేరుతుందా అని కాదండి అర్థము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక కణం ఉంటుంది, దాని పక్కన కణం, అన్ని కణాలన్నీ అణువులన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు సౌండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ధ్వని ఉత్పత్తి అయినప్పుడు ఈ మెయిన్ పాయింట్కి దగ్గర ఓకే ఈ కణం అనేది ఈ పక్కన దాన్ని గుద్దేస్తుంది, ఈ కణం దీన్ని గుద్దేస్తుంది, ఇది దీన్ని గుద్దేస్తుంది. ఇట్లా మనకు ఈ ధ్వని అనేది మనకు కణాలు అనేటివి కదలికకు కారణమవుతాయి. ఈ కంపనాలు అనేటివి ఈ ధ్వని ఉత్పత్తి అనేది అక్కడ ఉండేటువంటి కణాలలో కంపనాలను ఏర్పరుస్తుంది. ఓకే ఈ విధంగా జరుగుతూ మన చెవికి చేస్తే అప్పుడే మనకు శబ్దం అనేది వినిపించడం అనేది జరుగుతుంది. ధ్వని కణాలు ఒకేసారి కంపిస్తున్న వస్తువు నుంచి ప్రయాణించి చెవిని చేరవండి. ఒకేసారి ఇక్కడ ఉండేటువంటి కణం ఇక్కడికి వెళ్ళి ఎగిరి మన చెవుకాడ పడుతుందా అంటే కాదు, కణాలన్నీ మనకు పక్కపక్కనగా ఉంటాయి కదా. సో దీని నుంచి ఇది ఢీ కొట్టుకుంటుంది, దీని నుంచి శక్తి దీనికి అందిస్తుంది, దీని నుంచి ఇది ఢీ కొంటుంది, అప్పుడు శక్తి దీనికి అందిస్తుంది, దీనికి శక్తి అందిస్తుంది ధ్వని శక్తిని. సో ఇట్లాగా మనకు రాంగ మన చెవి ఎంతవరకైతే ఉందో అంతవరకు చేరుతుంది కదా. అప్పుడు ఆ శక్తి ధ్వని శక్తి అనేది మన చెవుల ద్వారా లోపలికి చేరి మనం వినగలుగుతున్నాం అన్నమాట. కంపిస్తున్న వస్తువును తాకుతూ ఉన్న యానకంలోని కణం మొదటగా సమతుల్య స్థానం నుంచి స్థానభ్రంశం చెందుతుంది. సమతుల్య స్థానం అంటే అది ఎక్కడైతే ప్లేస్లో ఉందో అది. ఎప్పుడైతే మనం ఇది సౌండ్ అయితే కదా మనకు తరంగాలు ఇది వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఇక్కడికి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు
మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.